నమస్తే మేడం, నా పేరు వాసంతి. మేము బాబు గారు పెట్టినప్పుడు 95లో మేము ఓకే 95 డోక్రా పెట్టామండి సంఘాలు. అప్పుడు అన్ని యూనిట్లన్నీ బాగా రన్ అయ్యాయి, బాగా ఉండేయండి. ఇప్పుడు డోక్రా మహిళలు అంటే ఎంత చీప్గా చూస్తున్నారో అలా చూస్తున్నారండి. అందుకోసం వెనకబడిపోవాల్సి వస్తుంది. ఆడిటింగ్ ఏంటండి, ఆడిటింగ్ పెడతారు, దానికి మనీ వసూలు చేస్తారు. అక్కడ అసలు యూనిట్లు వాళ్ళు ఎంకరేజ్ చేసింది లేదు, పెట్టేది లేదండి. అట్లా అయిపోతుంది. ఎక్కడ మీటింగ్ అయినా ముందు వీళ్ళు వెళ్ళాలన్నమాట, లేకపోతే మీకు వచ్చే క్యాన్సిల్. ఇవన్నీ అట్లా ప్రభావాలు పెట్టేసేసి మహిళని చీప్గా చూస్తున్నారండి. డోక్రా వాళ్ళు అంటే అంత చీప్గా చూస్తున్నారు. అట్లా వాలంటీర్లు పెట్టేసేసి వీళ్ళని అట్లా బ్లాక్మెయిల్ చేసినట్లు అలా చేస్తున్నారు. మేము ముందుకు వెళ్ళాలంటే భయపడి వెనక్కి వచ్చేస్తున్నామండి. మళ్ళీ మీరు వస్తే ఈ డోక్రా సంఘాలని ముందుకు తీసుకొచ్చి మీరు యూనిట్లు పెట్టించి మార్కెటింగ్ మీరు అన్నారు కదండి, అవన్నీ వెనకుండి మీరు నడిపించి స్త్రీ శక్తి ఏంటో నిరూపించాలండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మీ బాధ నాకు అర్థమైంది. అది చిన్న విషయం కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంస్థలు స్థాపించినప్పుడు, నడిపినప్పుడు చాలా సంఘాలు సర్ప్లస్ అంటే ఎక్కువ క్యాష్ కూడా జనరేట్ చేయటం అయింది. అంతా బాగా చేసుకున్నారు. కానీ ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం, తప్పకుండా ఇందులోకి చూసుకుంటామండి. మహిళలు బాగుపడాలి. మహిళల స్థాయి దానికన్నా పెద్దది. వాళ్ళని ఎప్పుడు అలా చిన్న చూపు చూడకూడదు. అది మాత్రం రాంగ్ అంటే. హాయ్ మ్యామ్, నా పేరు ఊట్ల నాగశ్రీ. కరోనా టైంలో మా బ్రదర్కి యాక్సిడెంట్ జరిగింది మ్యామ్. అలాంటి టైంలో కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఎవరిది లేదు. కానీ అలాంటి టైంలోనే నారా లోకేష్ గారు మాకు ఫుల్ సపోర్ట్ చేసి దగ్గరుండి మా హాస్పిటల్కి వచ్చి డాక్టర్స్తో మాట్లాడి ఫుల్ కేర్ తీసుకున్నారు. ఫైనాన్షియల్గా కూడా మాకు సపోర్ట్ చేశారు. అప్పుడు ఇంపాసిబుల్ అన్నదాన్ని కూడా పాసిబుల్ చేశారు లోకేష్ గారు. అలానే ఇప్పుడు మా బ్రదర్కి అసలు బ్రతకరు అన్నారు. అలాంటిది ఇప్పుడు లోకేష్ గారి వల్ల బ్రతికి అవకాశం వచ్చింది మా అన్నయ్యకి. అలాంటిది ఇప్పుడు లోకేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. మనం గెలిపించుకోవాలంటే ఇప్పుడు పార్టీలో లేనప్పుడే అంత మాకు అండగా ఉండి నుంచున్నారు. పార్టీలోకి వస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తారు, ఇంకెంత అందరినీ కేర్ తీసుకుంటారు అని అందరూ చాయిస్ తీసుకొని ఇప్పుడు అందరూ లోకేష్ గారికి ఓటేయాలి. వేస్తారు ఖచ్చితంగా. మేమే కాకుండా పక్కన వాళ్ళ చేత కూడా ఖచ్చితంగా ఓటు వేయించి లోకేష్ గారికి భారీ మెజారిటీతో గెలిపిస్తున్నాం. ఈ సభాముఖంగా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మా ఫ్యామిలీ తరఫున. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. మీ స్టోరీ మీరు చాలా ఓపెన్గా షేర్ చేసుకున్నారు. ఐ హోప్ యువర్ బ్రదర్ ఇస్ బెటర్ నౌ. ఐ హోప్ ఈస్ డూయింగ్ వెల్. అదే కాకుండా మీరు చెప్పినట్టు బాబు గారి సూపర్ 6లో మా మేనిఫెస్టోలో మహిళల గురించి ఎక్కువ ఫోకస్ పెట్టామండి. మీకు అందరికి తెలిసిందే. ప్రతి మహిళకి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ విద్యకి 15,000 రూపాయల గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ప్రతి మహిళ ఎవరైతే 18 నుంచి 59 సంవత్సరాల వయస్కులు మహిళలు ఉన్నారో వారికి ప్రతి నెల 1,500 రూపాయల గ్యారంటీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్ రైడ్లు కూడా గ్యారంటీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మీలాంటి యువతులకు ఎవరైతే పై చదువులు చదవాలనుకుంటున్నారో వాళ్ళకి వడ్డీ ఫ్రీ లోన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ లోన్స్కి గ్యారంటీస్ కూడా మీరు ఎవరు ఇవ్వక్కర్లేదు, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే ఇస్తుంది. సో మహిళా ఫోకస్ పెట్టుకుని ముందుకెళ్ళే గవర్నమెంట్ మాది. మేనిఫెస్టోలో ఉండేవి ఒక్కటైతే మేనిఫెస్టో లేనివి కూడా చాలా ఉంటాయి. ఏదైతే లోకేష్ గారు ఇక్కడ చేస్తున్నారో తప్పకుండానమ్మా విల్ గో అబవ్ అండ్ బియాండ్. మీ అందరికీ హెల్ప్ చేస్తాము. విల్ లుక్ ఆఫ్టర్ ద ఉమెన్ ఆఫ్ మంగళగిరి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మై నేమ్ ఇస్ రాధిక. గుడ్ ఈవినింగ్. డిగ్రీ కంప్లీట్ చేశాను మ్యామ్. నేను హౌస్ వైఫ్ని. అయితే కరోనా టైంలో మేము ఇక్కడికి వచ్చాము, మంగళగిరి. బెంగళూరు నుంచి వచ్చాము మ్యామ్. మేము జాబ్ ఇక్కడ పర్పస్ మీద వచ్చాం అనమాట. ఇక్కడికి వచ్చాక మిషన్ నేర్చుకోవాలనేది ఒక చిన్న కోరిక ఉండింది నాకు. ఆ కోరిక మన లోకేష్ అన్నది ఇచ్చారనమాట. నాకు చాలా ఇష్టం అన్నయ్య అంటే. నాకు ఫస్ట్ నుంచి మేము తెలుగుదేశమేనండి. మాది మైలవరం నియోజకవర్గము.
అక్కడ నుంచి ఇక్కడికి మేము మార్చుకున్నాం, ఫస్ట్లోనే మార్చుకున్నాం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక అందరూ ఇక్కడ మన లోకేష్ అన్నకి బాగా దగ్గరగా ఉండాలని ఇక్కడ ఓటేయాలనేసి బాగా ఇదితో ఉన్నాం మేడం. ఈసారి నెక్స్ట్ మన లోకేష్ అన్నకే మా ఓటు. మీ అందరి ఎక్సైట్మెంట్ చూస్తుంటే నాకు కూడా ఇక్కడ మిషన్ నేర్చుకోవాలని అనిపిస్తుంది. కానీ తప్పకుండా నారా లోకేష్ గారు మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ప్రేమిస్తారు, మీ అందరినీ దానికన్నా ఎక్కువ ప్రేమిస్తారు. అందుకే ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు వీకెండ్లు కూడా వచ్చి చూడరు నన్ను దేవాంశిని. సో అప్పుడప్పుడు జోక్ చేస్తూ ఉంటాము, మీ ఇల్లు అక్కడ ఉన్నట్టుంది ఇక్కడ కాదు అని. ఆల్ ది బెస్ట్. ఇష్టం నాకు లోకేష్ అన్న, చంద్రబాబు, జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అన్న బాగా ఇష్టం నాకు. థ్యాంక్ యూ అమ్మా, చాలా గర్వంగా ఉంది నేను చూస్తుంటే. నా పేరు మన్నె వనిత అండి. మా ఊరు బెంగడపాలెం అండి. రాజధానికి చాలా భూములు ఇచ్చామండి. బాబు గారు రావాలని చాలా కోరిక ఉన్నామండి. చాలా కష్టపడుతున్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నాము. కౌళ్ళు ఇవ్వక చాలా చాలా పొలాలు ఇచ్చామండి. ఈసారి బాబు గారు రావాలని చాలా ఇంతో ఉన్నామండి. మీ కష్టాలు నేను అర్థం చేసుకోగలుగుతానండి. నేను చాలామంది మహిళలతో మాట్లాడాను. మీరు 2 సార్లు ఆలోచించకుండా అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే, అప్పుడు పిలిపిస్తే మీరందరూ వెంటనే మీ భూములు ఇవ్వటం జరిగింది. కానీ దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు, చాలా బాధాకరమైన విషయం అని. 3 రాజధానులని అవన్నీ జరగటం జరిగింది. కవులు లేరు, ఏమీ జరగట్లేదు, ఆదాయం రావట్లేదు, పెన్షన్లు రావట్లేవు, ధరలు పెరిగిపోయాయి, కరెంట్ బిల్స్ కట్టకపోతే పెన్షన్లు కట్ చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. తప్పకుండా మీ బాధలని నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. మాకు మీరు చెప్పింది అర్థమైందండి. కరెంటు మేనేజ్మెంట్ చేస్తే కరెంటు బిల్లులు తగ్గించగలుగుతారు. మేనేజ్మెంట్ రావాలి కదండి. ఇలాంటి బాధలు అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీకు ఉన్నాయండి? కరెంట్ ధరలు ఎక్కువయ్యాయా తక్కువ అయ్యాయా? అప్పుడు తగ్గించారు. మీరంతా చెప్పింది కరెక్ట్. ధరలన్నీ దానివల్ల వ్యవసాయం చేయటం కష్టం, అసలు బతకటం కష్టం, ఇండస్ట్రీలు తీసుకురావటం కూడా కష్టం కరెంట్ బిల్ అంత ఎక్కువగా ఉంటే. సో తప్పకుండా ఇది చేయగలిగింది చంద్రబాబు నాయుడు గారే. ఇందులోకి ఆయన తప్పకుండా చూస్తారండి. బాధుడే బాధుడు. నమస్తే మేడం. నమస్తే. రావిరమ్మ, జనసేన వీర మహిళ, మంగళగిరి నియోజకవర్గం. మిమ్మల్ని చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకసారి మీ ప్రోగ్రామ్కి ఫెర్రీలో వచ్చాను. మహిళా సాధికారత అన్న ప్రోగ్రామ్కి వచ్చారు మీరు. అక్కడ మీ స్టేజ్ మీద మీ స్పీచ్ చూశాను, చాలా ఇంప్రెస్ అయ్యాను. ఒక మహిళ అంటే ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని ఇన్స్పిరేషన్గా మీరు ఉన్నారనేది ఆ రోజు మీకు చెప్పాలనుకున్నాను, కానీ స్టేజ్ వరకు రాలేకపోయాను. ఈరోజు నాకు అవకాశం వచ్చింది. మీరు ఇంతమంది మహిళల్ని శ్రీశక్తిగా తయారు చేశారంటే ఫస్ట్ మిమ్మల్ని అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్. మీరు ఎదగడమే కాదు, ఒక మహిళ, సాటి మహిళలు, ఇంతమంది మిడిల్ క్లాస్, లో క్లాస్ మహిళలు ఒక రూపాయి సంపాదించుకునే ఆదాయ మార్గాన్ని మీరు అందివ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడూ అనుకుంటాను, మహిళలు ఇంట్లోని వంటింటికే పరిమితం కాకూడదు, మరి శక్తిగా బయటకు రావాలి, 10 రూపాయలన్నా సంపాదించుకోవాలి, భర్త మీద, కుటుంబ సభ్యుల మీద ఆధారపడకూడదు. మహిళలు చాలా బాధింపబడతారు సమాజంలో. అది నాకు చాలా బాధ కలిగే విషయం అనమాట. అందుకని ఎప్పుడూ అనుకుంటాను. కానీ మీరు ఇంతమందిని తయారు చేశారంటే నాకు కళ్ళమట నీళ్ళు వస్తున్నాయి ఆనంద బాష్పాలతో. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇంకా చాలామంది ఉన్నారు మన మంగళగిరి నియోజకవర్గంలో. వాళ్ళందరినీ కొంచెం మీరు మీ దృష్టికి తీసుకొచ్చేదానికి, మీ మహిళలు ఉన్నారు, టీడీపీ మహిళలు, లీడర్స్, వాళ్ళందరితో మీరు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కొంచెం అవకాశం ఇచ్చి ఇంకొంతమంది మహిళల్ని శ్రీశక్తి అంటే మంగళగిరి నియోజకవర్గమే ఫస్ట్ అనేటట్టుగా మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు చెప్పినట్టు, ఆ మేడం గారు చెప్పినట్టు, లోన్స్ అనేవి కరెక్ట్గా బ్యాంకర్స్ ఇవ్వట్లేదు, షూరిటీ అడుగుతున్నారు. 10 లక్షల లోన్స్ కూడా, ముద్రా లోన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నా కూడా వీళ్ళు బ్యాంకర్స్ ఇవ్వట్లేదు.
ఏంటి అనేది ప్రొసీజర్ చాలా పెద్ద ప్రొసీజర్గా ఉంటుంది. దానివల్ల మహిళలు మాలాంటి వాళ్ళం కూడా వెళ్తున్నాం లోన్స్ కోసము. యాక్చువల్గా నాకు ఫుడ్ ఇండస్ట్రీ పెట్టాలని ఉంటుంది, కానీ ఆ లోన్స్ వాళ్ళ బ్యాంకర్స్ చుట్టూ మొత్తం తిరగటం ఓపిక లేదు, అందుకని వదిలేస్తూ వచ్చాను, వాళ్ళు ఇవ్వర్లే అనేసి. సో ఇటువంటిది లేకోకుండా మీ పార్టీ ఆఫీస్ తరఫు నుంచి ఒక సెక్షన్ మహిళా వింగ్ పెట్టి వీళ్ళని స్ట్రైట్గా మీ దగ్గరికి అప్లికేషన్స్ తీసుకొని డైరెక్ట్ బ్యాంకర్స్తో మాట్లాడి మీరు కనెక్ట్ అయ్యి వాళ్ళకి డైరెక్ట్గా లోన్స్ ఇచ్చి వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టి వాళ్ళు అన్నట్టుగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కానీ ఏదైనా మార్కెటింగ్ స్కిల్స్ కానీ మీరు అందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే ఇంకొక ఇదేంటంటే ఈ మహిళా శక్తిలో చాలామంది స్పోక్స్ పర్సన్స్ ఉంటారు, కొంతమంది మాట్లాడగలిగారు, కొంతమంది మీ ముందు భయంతో మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళని ఇంకా స్పోక్స్ పర్సన్గా మీరు తయారు చేస్తే కనుక మీ పార్టీకి మన రాష్ట్రానికి భవిష్యత్తు కోసం ఉపయోగపడతారని తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు పార్టీలు ఏమైనా కానీ మనం అందరం మనుషులమే, అందరూ బతకాలి, మేము బతకాలి మీరు బతకాలి అనే సిద్ధాంతం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ కూడా. అందుకని ఆయన కొంత తగ్గించుకొని మళ్ళంటే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు. ఆయన వల్లనే నేను కూడా ఈ రోజున ఈ స్టేజ్కి వచ్చాను ఒక పొలిటికల్గా. కాబట్టి మీలాంటి వాళ్ళు అవకాశం ఇస్తే ఇంకా అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే కుట్టు మిషన్లు ఇక్కడే ఆగిపోకుండా స్పోక్స్ పర్సన్గా వాళ్ళని నెక్స్ట్ ఎక్స్పోర్ట్గా మరి ఇప్పుడు టైలరింగ్ ఎంతోమంది నేర్చుకున్నారు, వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకొని అక్కడే ఆగిపోకుండా మరి ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి, యూట్యూబ్లో చాలా వస్తుంటాయి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ మిషనరీస్, అట్లాంటివి మీ అండర్లోనే ఇచ్చేస్తూ వాళ్ళకి రెగ్యులర్ శాలరీస్ లాగా పే చేస్తూ వాళ్ళ చేత కుట్టించి మీరు మార్కెటింగ్ చేస్తా అన్నారు కదా, అట్లా ఏమైనా ఒక ఇండస్ట్రీ వచ్చేలా ప్లాన్ చేయండి. మహిళా శక్తికి కొంచెం ఆదుకోండి మేడం. మహిళల బాధ వేదన చాలా ఉంది, చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఇంట్లో కూర్చున్నప్పుడు చెప్పుకుందాం అంటారు, బయటకు వచ్చినప్పుడు వేదికల మీద అయ్యో బాగుండదేమో అని కూడా బాధపడుతూ ఉంటారు, చెప్పలేక ముందుకు రారు. కానీ నాకు అందరి బాధ తెలుసు కాబట్టి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎప్పుడైనా అవసరం అయితే నేను కూడా మా జన సైనికుల్ని తీసుకొస్తాను. చూశాను, నేను గ్రూప్స్లో చూస్తూ ఉంటాను, 300 టైలరింగ్ మిషన్లు ఇచ్చారని చెప్పి డ్వాక్రా అనేది వినటం, చంద్రబాబు నాయుడు గారు పెట్టడం దగ్గర నుంచి వింటున్నాను. దానివల్ల కూడా చాలామంది అభివృద్ధి చెందారు డ్వాక్రా మహిళలు ఫైనాన్షియల్గా లోన్స్ తీసుకొని 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు చాలా బాగా ఎదిగారు వాళ్ళు కూడాను. ఇలాగే మీ తోడ్పాటు మహిళలందరికీ మీరు బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. తిరుగుతున్నారు, నేను కొంచెం ఎలక్షన్లో తిరగటంలోనే బిజీ అయిపోయి మీ ప్రోగ్రామ్స్కి రాలేకపోయాను. ఫస్ట్ నుంచి మీతో జాయిన్ అవుతాను. నారా లోకేష్ గారికి జనసేన పార్టీ తరఫున అఖండ మెజారిటీతో గెలిపించాలని మా జనసేన తీర్మానించుకుంది. లోకేష్ గారి గెలుపు కోసం మనస్ఫూర్తిగా నిబద్ధతతో మరి పని చేస్తామని చెప్పి నారా బ్రాహ్మణి ముందు మేము చెప్తున్నాం, తెలియజేసుకుంటున్నాం. మా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా అమ్మా, మనందరం కలిసి కట్టుగా పనిచేద్దాము. మన అందరి అభివృద్ధి, మన భవిష్యత్తు జనరేషన్స్ అభివృద్ధి అనేది చాలా ముఖ్యం. మీరు ఇచ్చిన సజెషన్స్ అన్ని కూడా మేము మా మైండ్లో పెట్టుకుని దాని గురించి ఆలోచిస్తామమ్మా. ఎస్పెషలీ మహిళలకి క్రెడిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడగలుగుతారు, వాళ్ళ బిజినెస్లు మొదలు పెట్టుకోగలుగుతారు. అదే కాకుండా మీరు మార్కెటింగ్ గురించి మాట్లాడారు. ఈ మార్కెటింగ్ లింకేజెస్ అనేది చాలా 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 ముఖ్యం అమ్మ. దీని గురించి కూడా మేము ఆలోచిస్తాం. థ్యాంక్ యూ. చివరి అభిప్రాయం అమ్మ. నమస్తే మేడం, నా పేరు సులోచనారాణి. 1999లో డెవలప్మెంట్ ఇది సిడిఎస్ కమిటీ అని కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ అనే ప్రోగ్రాం ఒకటి కండక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రోగ్రాంలో మంగళగిరి టౌన్కి నేను ప్రెసిడెంట్గా చేశాను. ఆ టైంలో 149 మున్సిపాలిటీల్లో మన మంగళగిరి ఫస్ట్ వచ్చిందండి. రోడ్లు వేయటం కాంట్రాక్టర్లో మా పేరు మీద కాంట్రాక్ట్స్ రావటం, మేము సంతకాలు పెడితే కాంట్రాక్ట్లు అట్లా చేసాము ఆ ప్రోగ్రాంలో. ఆ తర్వాత ఒక అక్షరదీప్తి వాలంటీర్గా పనిచేసాము. ప్రతి విషయం మా చేతుల మీదుగా చేపించేవాళ్ళు. ఆ విషయంలో మాత్రం మేము చాలా గర్వంగా ఉండేవాళ్ళం అండి. అసలు ప్రతిదానికి అటెండ్ అయ్యేదాన్ని నేను, బాగా ఇది చేసేవాళ్ళం ఆ ప్రోగ్రాం. అప్పటి నుంచి ఇప్పటికీ ఏ ప్రోగ్రాం ఉంటే ఆ ప్రోగ్రాంలో మేము ముందు ఉంటామండి. అది. థ్యాంక్ యూ అమ్మా. అందరూ ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. రోడ్లు లోకేష్ గారు కూడా ఆ ఇంపార్టెన్స్ చూసి రెండు తప్పకుండానండి నేను చెప్తాను లోకేష్ గారికి.
ఎప్పుడు నా బిలీఫ్ ఒకటమ్మా, మహిళలు చేస్తే చాలా సిన్సియర్గా, చాలా లాయల్గా, చాలా స్ట్రిక్ట్గా చేస్తారు. సో తప్పకుండా మహిళలు మానిటరింగ్, మహిళలు మేనేజ్మెంట్ ఉంటే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ బాగుపడతాయి. తప్పకుండా ఇది నేను బాబు గారికి తెలుపుకుంటా. కంగ్రాచులేషన్స్ అమ్మా, చాలా బాగా చేశారు. మీకు అవార్డు కూడా వచ్చింది. మా అందరికి విజ్ఞప్తి, దయచేసి ఒక్కొక్కరు స్టేజ్ మీదకి వస్తే ఫోటో దిగుతారు. ఫోటో దిగిన తర్వాత మీకు కార్డు ఇస్తారమ్మా, కార్డులో ఫోటో డౌన్లోడ్ చేసుకోవచ్చు.